కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ళలో మేము చేసిన అభివృద్ధి లేదు, మేము చేసిన సేవా కార్యక్రమాలు లేవు, మేము ఇచ్చిన ఉద్యోగాలు లేవు, ఎన్నో ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నాం. నిజంగా ఆంధ్రప్రదేశ్గా ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఈడిపోయిన చేనేళ్ళే ఉంది. ఈడిపోయిన చేనేళ్ళే ఉంది. ఈడిపోయిన చేను అంటే తెలుసా? ఏమీ లేదు ఆ చేనులో. పంట పండేది కాదు. ఆ విషయాన్ని బట్టి మరి ఈ పోయిన ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చూస్తే రూపాయికిను ₹1,00,000 ఎంత తేడా ఉంది, అంత తేడా ఉంది. మరి ఇంకోటి చూడంటే జగన్ గారు చేసిన మేలులు ఎన్ని 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 అయితే సరిపోతాయో మాకు చెప్పుకునే లేదు. అన్ని మేలులు చేశాడు మా జగన్ గారు. కానీ జగన్ గారు ఏ మేలు చేయలేదు, అందుకే మమ్మల్ని ఇంత భారీ మెజారిటీతో గెలిపించామంటున్నారు. వాళ్ళు మైండ్ లేని వాళ్ళు ఆ మాట అనడం. మైండ్ లేని వాళ్ళే. ఇప్పుడు డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. నిజంగా అవకతవకలు జరిగినాయి అంటారా? ప్రభుత్వం మేమేం చేయలేదు అవకతవకలు. ఏదోనండి మనుషులకి మసిరాసి అదేం చూసుకోమని చెప్తామే కానీ నిజం. నేను జగన్ గారి దగ్గరికి వచ్చా ఒకసారి. జగన్ గారితో మాట్లాడుతూ ఉండగా ఏం పెద్ద ఆయన ఏం చేస్తాడు, శ్రమదినాన కుంగినవాడు శాతగాని వాడు అవుతాడని బైబిల్లో ఒక మాట ఉంది. మీరు ఎప్పుడు కుంగవద్దు, దేవుడు మీ పక్షాన ఉంటాడని జగన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడా. అది 3 మాట 4 మాట చెప్పిస్తున్నాడు. మళ్ళీ నేను జగన్ గారికి ఇప్పుడు నేను కలిసి మాట్లాడడానికి వచ్చా. నెక్స్ట్ సీఎం జగన్ గారే. కానీ గుంటూరులో ఈరోజు ఒక ఫ్లెక్సీ వెలిసింది. జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగం విలువ ఏం తెలిసి 10th క్లాస్ పేపర్లో దొంగతనం చేస్తే దొరికి జైలుకి వెళ్ళి వచ్చిన వాడు ఉద్యోగాల విలువ ఏం తెలుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. అనేవాళ్ళు దొంగతనంగా చేశారు కనుక వాళ్ళకి అలవాట్లు. దొంగతనం చేయటం, ఇంకో మోసం చేయడం వాళ్ళకి అలవాట్లు కనుక వాళ్ళు చేశారు. ఆ మాటలు అంటాడు. ఇప్పుడు దొంగని వింటాడా? అది అలా అలవాటు అయ్యి దొంగ మాటలు, మోసం మాటలు వాళ్ళకి అలవాటు కానీ ఆ మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అంటే ఆయన శాఖ ఎలా చేస్తున్నారు? గవర్నమెంట్లో ఉండగా ఆయన ప్రశ్నిస్తా అన్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఏమండి ఇంకోటి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఎక్కడ ఉండేవాడు? ఈయన గెలిచారా? అసలు ఈ కూటమి ప్రభుత్వం అనేది గెలిచిందా? మోసం చేసి గెలిచారు. మోసం చేసి ఈఎంలో మోసం చేసి గెలిచారండి. వాళ్ళు గెలిచారు. ఇప్పుడు కూడా జగనే ముఖ్యమంత్రి. వాళ్ళు మోసం చేశారు. సీఎంలు మోసం చేశారండి. మా బాధలు అయ్యే జగన్ వాడిపోవాలా, వాళ్ళు వాడగొట్టారు అన్నమాట మోసం చేసి. అది ఇంకా జగన్మోహన్ రెడ్డి రానివ్వ అంటున్నారు. వాళ్ళ ఇష్టమన్నా రావడానికి. ప్రజలు మేము ఉండాం, పైన దేవుడు ఉన్నాడండి. ఇంకోసారి కూడా నిద్రపోతామా?